జగన్ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఒక్క ఉద్యోగం కూడా రాలేదు అనేటటువంటిది తప్పుడు ప్రచారం అని నేను అనేకసార్లు చెప్పా. వచ్చిన కంపెనీలు, వచ్చిన పారిశ్రామికవేత్తల పేర్లు కూడా అనేకసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా ఈనాడే ప్రొజెక్ట్ చేసినటువంటి, కాకపోతే ఇది డౌన్ ప్లే చేస్తుంది. రాలేదు అన్నది బ్యానర్తో పాటుగా హడావిడి చేస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో కొత్తగా 15,635 కంపెనీలు నమోదైనట్టు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. లోక్సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా 2020-21లో 2,488, 21-22లో 3,243, 22-23లో 2,953, 23-24లో 3,664, 24-25లో 3,287 కంపెనీలు నమోదైనట్టు చెప్పారు. ఇందులో అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 3,076, కృష్ణాలో 2,564, గుంటూరులో 2,164 నమోదైనట్టు చెప్పారు. తిరుపతి, ఏలూరు జిల్లాలో అత్యల్పంగా ఒక్కొక్కటి నమోదయ్యాయని చెప్పారు. 2018-19 నుంచి 2022-23 మధ్యకాలంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆంధ్రప్రదేశ్లో 3,700 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు కూడా చెప్పారు. అంటే మరి పరిశ్రమలు వచ్చినట్టా రానట్టు అప్పుడు